స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరి రీతికి కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మనము క్షేమంగా అలాగే సజీవులుగా ఉన్నామనంటే ఇది దేవుని మహాకృప. దేవుడు మన ఎడల ఎంతో కృప చూపించి సహాయం చేసి మనలను భద్రపరుస్తూ ఉన్నారు. దీనికి మనం ఎంతైనా దేవునికి రుణస్థులమై ఉన్నాము అనేది వాస్తవమైనది. క్రీస్తునందు ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సంపూర్ణత అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఏ విషయాల్లో మనం సంపూర్ణమై ఉండాలో ఒకటొకటిగా ధ్యానం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా 4వదైన పరిశుద్ధతలో మనం సంపూర్ణం కావాలి అని ధ్యానం చేస్తున్నాం. దాన్ని ధ్యానం చేస్తున్న క్రమంలో భాగంగా ఒక వ్యక్తికి పరిశుద్ధత ఎలా వస్తుందో మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఒక వ్యక్తికి పరిశుద్ధత రావాలి అని అంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తికి దేవుని భయం అవసరము. దేవుని భయంతో తన జీవితాన్ని కొనసాగించుకోవాలి. దేవుని భయం ఏ విషయాల్లో కలిగి ఉంటే మనము పరిశుద్ధతను కాపాడుకోగలుగుతాము, పరిశుద్ధతను కలిగి ఉండగలుగుతాము అనే దాన్ని కూడా మనం ధ్యానం చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ 4:11-12 వచనాల్లో తాను ఏ విషయాల్లో విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలో 5 విషయాలు అక్కడ తెలియజేస్తున్నారు. ఆ 5 విషయాలను ఒకటొకటిగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 4:11-12 వాక్యాలు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఈ వాక్యంలో మనము ప్రస్తుతం ప్రేమను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 13 మొదటి 3 వచనాల్లో ప్రేమ యొక్క విలువను తెలియజేస్తూ వచ్చాడు. ప్రేమ లేనివాడనైతే అని 3 పర్యాయాలు ఆ పదాలు వాడినట్లుగా గత పర్యాయం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రేమను గురించి మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, గమనించండి, మనము తెలుగులో ఎన్ని రకాలుగా మాట్లాడినా ప్రేమ అనే దానికి ఒక పదమే మనకి కనబడుతుంది. కానీ గ్రీకులో చూసినట్లయితే ప్రేమను 5 భాగాలుగా విభజించారు. 5 పేర్లతో ప్రేమలో ఉన్న రకాలు మనకి కనపడతా ఉంటాయి. వాటిని గురించి ఈ రోజున కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమలో ఉన్న 5 రకాలు ఏమిటి అని అంటే, మొదటిది ఎరోస్ అనే ప్రేమ. ఇది ఆకర్షణతో కూడినది, శృంగారభరితమైనది. దీనిలో మోహము అనేది ప్రధానంగా కనబడుతుంది. ఇది ఎరోస్ అని అంటారు. రెండవది ఫిలియా అనే ప్రేమ. ఈ ప్రేమ ఏంటిది అని అంటే ప్రియులారా, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఆప్యాయత, గాఢమైన దీనిని స్నేహపూర్వకమైన ప్రేమ అని కూడా పిలవచ్చు.
ఆప్యాయత అని కూడా పిలవచ్చు. ఫిలియా, మొదటిది ఎరోస్, ఇది శృంగారభరితమైన ఆకర్షణతో కూడిన గాఢమైన ప్రేమ. దీనిని మనము తెలుగు భాషలో పిలవాలంటే శృంగార ప్రేమ లేక మోహము అని పిలుస్తాం. దీనిని గ్రీకులో ఎరోస్ అని పిలుస్తారు. రెండవది ఫిలియా, కుటుంబ సభ్యుల మధ్య స్నేహితుల మధ్య ఉండే గాఢమైన ప్రేమ. తెలుగులో దీన్ని మనము స్నేహపూర్వకమైన ప్రేమ లేదంటే ఆప్యాయత అని మనం పిలుస్తామన్నమాట. ఇక మూడవది మనం గమనించినట్లయితే స్టోర్జ్ అనే ప్రేమ. ఇదేమిటి అనంటే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య లేదంటే కుటుంబ సభ్యుల మధ్య సహజంగా ఉండే ప్రేమ. దీనిని కుటుంబ ప్రేమ అని, వాత్సల్యం అని పిలుస్తారు. దీనిని స్టోర్జ్ అని పిలుస్తారు. స్టోర్జ్ గ్రీకులో. ఇది మూడవ ప్రేమ. నాలుగవది మానియా. మానియా అనే పదానికి అర్థం మనం చూడొచ్చు అంటే, మానియా అంటే ఉన్మాదముతో కూడిన ప్రేమ, మితిమీరిన ఆందోళన. మానియా గమనించారా? దీనిలో మోహముతో కూడిన ప్రేమ కూడా మిక్స్ అయ్యే అవకాశం ఉంది. ప్రియులారా, దీనిని తెలుగులో మనం ఏమని పిలవచ్చు అంటే మక్కువ లేక అతి ప్రేమ అని పిలవచ్చు. మానియా. ప్రియులారా, ఇది నాలుగవది. మొదటిది ఎరోస్, రెండవది ఫిలియా, మూడవది స్టోర్జ్, నాలుగవది మానియా. ఐదవది మనం గమనించినట్లయితే ఫిలౌటియా అనే పదం కూడా ఉంది. ఫిలౌటియా ఏంటిది? ఇది అంటే తనను తాను ప్రేమించుకోవటం లేదా ఆత్మగౌరవం. తనను తాను ప్రేమించుకోవటం లేదా ఆత్మగౌరవం అని దీని భావం. ఫిలౌటియా అనే పదం యొక్క అర్థం ఆత్మగౌరవం, తనను తాను ప్రేమించుకోవటం. ఇది ఫిలౌటియా, స్వయం ప్రేమ అంటారు. ఈ ప్రేమలన్నీ కూడా మానవ కేంద్రితమైనవి. గమనించారా? ఎరోస్ అయినా, ఫిలియా అయినా, స్టోర్జ్ అయినా, మానియా అయినా, ఫిలౌటియా అయినా, ఈ నాలుగు ప్రేమలు మానవ కేంద్రిత ప్రేమలు. కానీ గ్రీకులో మరొక పదం ఉన్నది. దాదాపు మనందరూ ఈ మాటను ఎరుగదు. అగాపే అనేది దైవ సంబంధమైన ప్రేమ. ఈ ప్రేమలో స్వార్థం ఉండదు. ఈ ప్రేమలో షరతులు ఉండవు. ఈ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, దైవికమైన ప్రేమ. ఇది దేవుని ప్రేమ. దీనిని గ్రీక్ భాషలో ఏమని పిలుస్తారంటే అగాపే అంటారు. ప్రియులరా, ఎరోస్ కన్నా, ఫిలియా కన్నా, స్టోర్జ్ కన్నా, మానియా కన్నా, ఫిలౌటియా కన్నా వీటన్నిటిని మెచ్చినది అగాపే, దేవుని ప్రేమ. మిగిలిన నాలుగు ప్రేమల్లో స్వార్థం మనకు కనబడుతుంది. కానీ అగాపేలో స్వార్థం కనపడదు. షరతులు లేనిది, నిస్వార్థమైనది, దైవిక ప్రేమ, చాలా అద్భుతమైన ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రేమలో ఏ విధమైన స్వార్థం, నేను బాగుంటే చాలు, ఎవరేమైపోతే నాకెందుకనే పరిస్థితులు ఈ ప్రేమలో ఎక్కడ కనపడవు. ఎదుటి వ్యక్తి యొక్క క్షేమాన్ని కాంక్షించేది అగాపే. ఇది దేవుని ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ భాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్న ప్రేమ ఏ ప్రేమ అంటే మిగిలిన నాలుగు ప్రేమలు కాదు, ఐదో ప్రేమ అగాపే. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలుగా మన జీవితంలో దేవుని ప్రేమతో నింపబడిన వారమై ఉండాలి. దైవిక ప్రేమతో మనం నిండిన వారమై ఉండాలి. నిస్వార్థమైన ప్రేమతో మనం నిండిన వారమై ఉండాలి. కుటుంబ ప్రేమ ఆప్యాయతల్లో కూడా ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. సహోదరుల మధ్య, స్నేహితుల మధ్య ప్రేమలో స్వార్థం ఉంటుంది. ఏ ప్రేమను తీసుకున్నా ఏదో ఒక మూలన అంతో ఇంతో ఎంతో కొంత ఖచ్చితంగా స్వార్థం అనేది ఏలుబడి చేస్తుంది. భార్యాభర్తల మధ్య కానివ్వండి, తల్లిదండ్రుల పిల్లల మధ్య కానివ్వండి, ఎక్కడో ఒక చోట. కానీ దైవిక ప్రేమలో స్వార్థం అనేది కనపడదు.
దైవిక ప్రేమలో కనపడేది ఏంటిదంటే ఎదుటి వ్యక్తి యొక్క క్షేమం, ఎదుటి వ్యక్తి యొక్క మంచి పరిస్థితులు కాంక్షించటం. ఎంత అద్భుతమైనది! దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన లోకాన్ని ప్రేమించుటలో ఆయనకున్న స్వార్థమే ఉంది. ఆయన తన దైవత్వాన్ని పక్కన పెట్టి మానవ స్వరూపాన్ని ధరించి మానవ రూపిగా భయంకరమైన కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడే. పాపపు లోకములో పాపపు ప్రజల మధ్య ఎంత నలిగిపోయిన పరిస్థితులు. ఆయన పాపమును ఓర్వలేనివాడు కదా, పాపమును చూడలేని కన్నులు కలిగినవాడు కదా, కానీ పాపుల మధ్యలో నివసించాల్సి వచ్చింది కదా. ఆయన ఎంత నలిగిపోయాడు. ఆయన భూమి మీద మానవునిగా జన్మించిన దైవ వ్యక్తిగా ఆయన జీవించలేదే. ఒక మానవుడు భూమి మీద ఎలా జీవించాలో జీవించి చూపించాడు కదా. పిలాతు యేసు ప్రభు వారిని అప్పగిస్తూ పలికిన మాట, ఇదిగో ఆ మనుష్యుడు, ఇదిగో ఆ మనుష్యుడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిలో మానవత్వం కనపడింది, మనుష్యత్వం కనపడింది. ఇదిగో ఆ మనుష్యుడు. ఆయన మనిషి కాదా? పిలాతు మనిషి కాదా? ఒక మనిషి ఎలా జీవించాలో జీవించి చూపించిన శ్రేష్టమైన మాదిరికరమైన జీవితం ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారిలో మాత్రమే కనబడుతుంది. ఆయన ఎక్కడా కూడా స్వార్థంగా కానివ్వండి, ఎక్కడా కూడా స్వలాభాపేక్షతో కానివ్వండి జీవించిన పరిస్థితులు మనకు ఎక్కడా కనపడవు. అంత భయంకరమైన శిలువను మోస్తూ కూడా పలికిన మాట ఏంటి? ఆ భయంకర శిక్షను భరిస్తూ వీరేం చేయించున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు అన్నాడే. ఎంతో వేదనతో రోదనతో నా తల్లులను చూచి స్త్రీలను చూచి, అమ్మలారా నా కోసం ఏడవకాకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడే. క్షమాపణ కోరుకున్న కుడివైపున నా దొంగను చూచి, నేడే నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు అన్నాడే. ఎంత ప్రేమ అండి ఇది! ఒక మానవుడు ఎలా జీవించాలో జీవించి చూపించిన జీవితము యేసుక్రీస్తు ప్రభువారిలో మాత్రమే మనకు కనబడుతుంది. ప్రియులారా, ఆయన దాని కొరకు ఎంత వేల చెల్లించాడో, ఎంత తగ్గించుకున్నాడో, ఎంత నలిగిపోయాడో. ఆ జీవితంలో దేవుని ప్రేమను చూపించాడు. అందరి చేత ద్వేషించబడిన వ్యక్తిని అమ్మా అని పిలిచాడు. ఎంత అద్భుతమైంది! ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ప్రేమను మానవ జీవితంలో చూపించాడు. మనుషుడు తన దేవుని ప్రేమను చూపించాల్సిన మాదిరిని చూపించాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో కలిగి ఉండవలసింది ఏంటిది అని అంటే, నువ్వెంత పరిచయం చేస్తున్నావు అనే దానికంటే, నువ్వెన్ని కానుకలు ఇస్తున్నావు, ఎన్ని విధాల కానుకలు ఇస్తున్నావు అనే దానికంటే, నీకు ఎన్ని మానవ భాషలు వచ్చు, ఎన్ని దేవదూతల భాషలు ఎన్ని మాటలు మాట్లాడగలవు అనే దానికంటే, నీకెంత విశ్వాసం ఉంది, నీ ద్వారా ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, నీకెన్ని అద్భుతాలు జరిగినాయి అనే దానికంటే విలువైనది ఏంటిదంటే దేవుని ప్రేమను కలిగి జీవించుట. 12 పెన్నీలతో భారతదేశంలోకి అడుగుపెట్టిన మదర్ తెరీసా గారిని ఒకరు అడిగారట, నువ్వేం చేస్తావు, విదేశస్తురాలివి, ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తావు, 12 పెన్నీలతో నువ్వేం చేయగలుగుతావు అని అంటే, మదర్ తెరీసా 12 పెన్నీలు ప్లస్ దేవుని ప్రేమ ఏదైనా చేయగలదు అని చెప్పిందంట. దేవునికి స్తోత్రం. 12 పెన్నీలు మదర్ తెరీసా ప్లస్ దేవుని ప్రేమ ఏదైనా చేయగలదు అని చెప్పింది. చేసింది కదా. నోబెల్ బహుమతిని పొందుకున్నది కదా. నోబెల్ బహుమతిలో ఏమండి, వాస్తవానికి అర్హత ప్రకారం అయితే మదర్ తెరీసాకి అవార్డు రావడానికి వీల్లేదు, కానీ అక్కడున్న ఏమంటే షరతులు వాటన్నిటినీ విధి విధానాలు మార్చి మదర్ తెరీసా గారికి నోబెల్ శాంతి బహుమతినిచ్చారు. ఎంత అద్భుతమైన విషయం అది. ఆ తరువాత మన భారతదేశం భారతరత్న అనే అవార్డునిచ్చింది. భారతరత్న. యుగోస్లేవియా దేశానికి చెందిన ఒక స్త్రీ భారతదేశంలో భారతరత్న అనే అవార్డు పొందగలిగిందంటే ఎంత సేవ చేసిందండి. దేంతో? డబ్బుతోనా? కాదు, ప్రేమతో. కుష్ఠరోగులకి, అనాథలకు, తాగుబోతులకు, వీధుల్లో పడిపోయిన వారికి, కలకత్తాలో ఉన్న ఏమండి ఆ ప్రజలకు, పేద ప్రజలకు ఆమె ఎంత దేవుని ప్రేమను కనుపరిచిందో. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తికి పరాయి భాష తెలియకపోవచ్చు, తన మాతృభాష మాత్రమే తెలిసి ఉండొచ్చు. జాగ్రత్తగా ఈ మాటను ఆలకించండి.
ప్రపంచంలో ప్రేమ భాష అర్థం కాని వ్యక్తులంటూ ఎవ్వరూ ఉండరు. ఒక వ్యక్తికి తన మాతృభాష కూడా సరిగ్గా వచ్చి ఉండొచ్చు, రాకపోవచ్చు. తన మాతృభాషలో మాట్లాడే అనేక మాటలు తను అర్థం చేసుకోలేకపోవచ్చు, పలకలేకపోవచ్చు. కానీ ప్రేమ భాషను అర్థం చేసుకోలేని వ్యక్తి అంటూ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అందరికి అర్థమయ్యే భాష ప్రేమ భాష. ప్రియమైన సోదరి సోదరులారా, ఆ ప్రేమను మనము మన జీవితాల్లో వ్యక్తం చేయాలి. ఈనాడు లోకానికి కావాల్సింది ప్రేమ. నానాటికి మనుషుల్లో తరిగిపోతుంది ప్రేమ. ఏం పెరుగుతుంది మరి? యేసుప్రభువు చెప్పారు కదా, అక్రమము విస్తరించడం చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. అక్రమము పెరుగుతుంది, ప్రేమ చల్లారిపోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో సంఘము ప్రేమను ఉత్పత్తి చేసేదై ఉండాలి. సంఘము దేవుని ప్రేమను లోకానికి చాటి చెప్పేదిగా మాత్రమే కాదు, కానీ లోకానికి చూపించేదిగా ఉండాలి దేవుని ప్రేమను. ప్రియులారా, సువార్తకు అనేకమైన పేర్లు ఉన్నాయి. దేవుని సువార్త, అద్వితీయ సువార్త, రకరకాల పేర్లు. ఈ సువార్తకు మరొక అద్భుతమైన పేరు ఏంటంటే ప్రేమ సువార్త. ఎటువంటి వ్యక్తినైనా ప్రేమించే ప్రేమ కలిగిన సువార్త ఈ సువార్త ప్రేమ కలిగిన సువార్త. ప్రేమ సువార్త. సువార్తే ప్రేమ కలిగినది. యేసుని గురించిన వార్త ప్రేమతో కూడినది. యేసయ్య చేసిన కార్యాలు ప్రేమతో కూడినవి. యేసయ్య శిలువ కార్యం ప్రేమ. యేసయ్య నీ కొరకు సిద్ధపరిచిన రక్షణ ప్రేమతో కూడినది. సంఘము ప్రేమను లోకానికి చూపించాలి, దైవ ప్రేమను. ప్రేమ ద్వారా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. అపవాది బంధకాల్లో నుంచి, సాతాను చెరల నుంచి విడిపించబడి దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఈనాడు ఎందుకని భర్తలు రక్షించబడట్లేదో తెలుసా? చాలామంది భార్యలు దేవుని ప్రేమను చూపించలేకపోతున్నారు. ఎందుకని భర్తలు మాత్రమే ప్రార్థనకు వస్తున్న భార్యలు రావట్లేదు? దేవుని ప్రేమను చూపించట్లేదు. తల్లిదండ్రులు మాత్రమే వస్తున్నారు, పిల్లలు ఎందుకు రావట్లేదు? పిల్లలు మాత్రమే వస్తున్నారు, తల్లిదండ్రులు ఎందుకు రావట్లేదు? నీ కుటుంబీకుల్లో అనేక మంది దేవుని దగ్గరికి రాకపోవడానికి ప్రధానమైన కారణం నీకు వాక్యం తెలియకపోవటం కాదు, నువ్వు భాషలు మాట్లాడలేకపోవటం కాదు, నువ్వు ప్రవచనాలు చెప్పలేకపోవటం కాదు, నువ్వు బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి ఉండకపోవటం కూడా కాదు. మరేంటి? ప్రేమ లేకపోవటం. ఒక ఆయన అన్నాడు, నాకు ప్రేమ అనే ఆయుధం ఇవ్వండి, లోకమంతటి చంపేస్తాను అన్నాడు. ఈ ఆయుధాలన్నిట్లో కల్లా బలమైనది. యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద జీవించారు. ఆయనతో పాటు కోట్ల కొలది ప్రజలు జీవించారు కదా భూమి అంతట్లో. ఆయన ఒక ఆయుధం వాడలేదు. ఆయన లోక సంబంధమైన పరిస్థితులు ఏమీ ఉపయోగించలేదు. కానీ నానాటికి ఆయన సామ్రాజ్యం విస్తరించుచున్నదే. దేని బట్టి? ప్రేమను బట్టి. దేవుని ప్రేమ మనుషుల జీవితాలను వశపరుచుకుంటుంది. దేవుని ప్రేమ మనుషులను దేవుని వైపు త్రిప్పుతుంది. సోదరి సోదరులారా, రక్షించబడిన వారులారా, దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రేమ కలిగిన జీవితం ఒక రక్షించబడిన వ్యక్తికి చాలా అవసరమైనది. ప్రేమను నేర్చుకోవాలి, ప్రేమను గురించిన విషయాలు తెలుసుకోవాలి, ప్రేమ కలిగి జీవించాల్సిన అవసరతను వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుండగా, ప్రేమ చాలా విలువైనది. ఆమూలాగ్రంగా నీవు దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్న వ్యక్తి కాకపోవచ్చు. తీయని మాటలతో, అద్భుతమైన పదాలతో ప్రార్థన చేయటం నీకు చేత కాకపోవచ్చు. పరిచయం చేయాలని ఆశ ఉంది, కానీ ఎలా చేయాలో నీకు తెలియకపోవచ్చు. కానీ ప్రేమను చూపించడం నీకు చేతనైనట్టయితే ఎన్ని ఆత్మలు నీ ద్వారా రక్షణలోకి వస్తాయో. ఈరోజున సమస్య ఎక్కడున్నదంటే ప్రేమ లేకపోవటమే. ప్రేమ కలిగిన జీవితం దేవుని పిల్లలమైన మనకు కావాలి. దేవుని ప్రేమతో నిండిన జీవితాలు కావాలి. ప్రజలు మనలో నిస్వార్థమైన ప్రేమను చూడాలి, షరతులు లేని ప్రేమను చూడాలి. ప్రేమ ఎంత గొప్ప వ్యక్తి హృదయమైనా సరే, ఎంత కఠినమైన హృదయమైనా సరే, ఎంత మూర్ఖ హృదయమైనా సరే కరిగిపోయేటట్లుగా చేసేది. తెలుసా నీకు? ప్రియులారా, ఈ రోజున ప్రతి మానవుడు కోరుకునేది ప్రేమ. దేవుని ప్రేమను చూపించే వ్యక్తులుగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ రోజున నానాటికి కరిగిపోతూ ఉంది.
కనిపించకుండా మాయమైపోతుంది. ఏంటంటే ప్రేమ. అటువంటి పరిస్థితుల్లో సంఘము లోకానికి చూపించాల్సింది దేవుని ప్రేమ. దేవుని ప్రేమకు సాక్షిగా ఉండాలి. ఓ తిమోతి, ప్రేమ కలిగి ఉండు. ప్రేమించడం ఎలాగో నీ తోటి వ్యక్తులకు, సంఘంలో ఉన్న విశ్వాసులకు మాదిరిగా ఉండు అని చెప్పి ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక గొప్ప దైవజనునిగా పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ చక్కని మాటలు తెలియచేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని పిల్లలుగా నీ హృదయంలో దేవుని ప్రేమ కుమరించబడిందా? దేవుని ప్రేమను అనుభవించుచున్న నీవు దేవుని ప్రేమను చూపించగలుగుతున్నావా ప్రజలకు? ప్రేమ ఒక వ్యక్తి జీవితంలో ఉంటే వారు ఓర్పు కలిగిన జీవితాన్ని, సహనం కలిగిన జీవితాన్ని, క్షమించే జీవితాన్ని కలిగి ఉంటారు. దేవుని సన్నిధికి వస్తున్నాం, ఇంతవరకు ఓర్పు నేర్చుకోవాలా? దేవుని సన్నిధికి వస్తున్నాం, ఇంతవరకు సహనం నేర్చుకోలేదు. దేవుని సన్నిధికి వస్తున్నాం, ఇంతవరకు క్షమించడం నేర్చుకోలేదు. పగతో, కక్షతో, ద్వేషాలతో రగిలిపోతున్న పరిస్థితులు ఉన్నాయి కాదా? దీని ద్వారా ఎన్ని ఆత్మలు నువ్వు సంపాదించడం పక్కన పెట్టు, ఎన్ని ఆత్మలను నువ్వు నరకానికి పంపిస్తున్నావు. ప్రియమైన సోదరి సోదరులారా, దయచేసి ఈ మాటల మీద మనం శ్రద్ధ పెడదాం. ప్రేమను నేర్చుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి, దేవుని ప్రేమను లోకానికి చూపించడం నేర్చుకోవాలి. దయచేసి నా మాటలు వినండి. నన్ను ప్రేమించేవారెవరు? నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? నా ప్రేమను గుర్తించే వాళ్ళు ఎవరు? అసలు ఇట్లాంటి ఆలోచన చేయగాకండి. మరేం ఆలోచన చేయాలి సార్ అని అంటే, ఇంకా దేవుని ప్రేమ నేను ఎవరికి చూపించాలి? దేవుని ప్రేమ ఇంకా ఎవరికి అవసరం? ఇంకా ఎవరికి నేను ప్రేమ చూపించాలి? ఈ ఆలోచనలు మనం చేయాల్సింది. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఈనాడు దేవుని ప్రేమ కొరకు లోకం అర్రులు చాచి కేకలు వేస్తూ ఉన్నది. మనుషులకు డబ్బులున్నాయి, ప్రేమ లేని వ్యక్తిగా జీవిస్తున్నారు. ప్రేమను పొందుకుంటున్న పరిస్థితులు లేవు. జ్ఞానం పెరిగిపోతుంది నానాటికి, ప్రేమించబడుతున్న పరిస్థితులు లేవు. చదువులు పెరిగిపోతున్నాయి, తెలివితేటలు పెరిగిపోతున్నాయి, ప్రేమను పొందుకోలేకపోతున్నారండి. ఈనాడు మానవుడు కోరుకుంటుంది ప్రేమ, ప్రేమ, ప్రేమ. దేవుని ప్రేమను చూపించే వ్యక్తుల యొక్క కొరత నానాటికి క్షీణించిపోతా ఉన్నది. తిరిగి దేవుని ప్రేమతో నింపబడాలి. లవోదికీయ సంఘ పరిస్థితులు మనకొద్దు ప్రియులారా. ఎఫెసీ సంఘ పరిస్థితులు మనకొద్దు. ఫిలదెల్ఫియా సంఘ పరిస్థితులు మనకు కావాలి. నేటి దినాల్లో ఫిలదెల్ఫియా సంఘం వలె ప్రేమను కలిగిన సంఘంగా మన జీవితాలు కట్టుకోవాల్సిన అవసరం ఉన్న దైవ లేఖనం మనకి స్పష్టంగా బోధిస్తూ ఉంది. సంఘాల్లో కలిగి ఉండవలసింది ఎరోస్ కాదు, ఫిలియా కాదు, స్టోర్జ్ కాదు, మానియా కాదు. ప్రియులారా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో అగాపేని కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ప్రేమతో నన్ను నింపు, నీ ప్రేమతో నన్ను నడిపించు, నీ ప్రేమతో నన్ను నింపు. నీ ప్రేమని లోకానికి చాటించినట్లు కాదయ్యా, చూపించినట్లు నాకు సహాయం చేయ్యా. ప్రేమను గురించి ఎంత చెప్పినా ఉపయోగం లేదు పిల్లారా. ప్రేమను చూపించడం చాలా విలువైనది. ప్రజలు మన ద్వారా దేవుని ప్రేమను అనుభవించాలి. సహనం, క్షమ, ఓర్పు, ఎంత అద్భుతమైన లక్షణాలు. అయ్యా, నా పిల్లలు ఆకలితో ఉన్నారు, కొంచెం ఆహారం పెట్టండి అయ్యా అంటే కాండ్రించి చేతులు ఉమ్మేసాడండి మదర్ తెరీసా గారికి. ఆ తల్లి చేతిలో వేయబడిన ఆ గాండ్రించి ఊసిన ఉమ్మని అట్లా పిడికిలో బిగబెట్టి, ఇది నేను తింటాను, నా పిల్లలకి ఏమన్నా పెట్టండి అయ్యా అని రెండో చేయి చాచింది పిల్లారా. ఆ కఠినాత్ముడు, దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న ధనవంతుని హృదయం నిలువునా కరిగిపోయి పిల్లారా తన ఆస్తిని మదర్ తెరీసాకి ఇచ్చేశాడట. బీదల పోషణార్థమై తన సొమ్మునిచ్చేశాడట. ఏది మార్చింది ఆ వ్యక్తి కఠినమైన హృదయాన్ని? ప్రేమే. ఎలా కనపడుతున్నాను రా అని 4 బూతులు తిట్టి, ఆ చేతిలో తాను గాండ్రించి చూసిన భూమిని తిరిగి ఆయన మొహాన్ని కొట్టి నా మాటలు అన్నున్నట్టయితే పరిస్థితులు ఇంకెంత ఘోరంగా ఉండేయో. కానీ ఆ తల్లి దేవుని ప్రేమను చూపించింది. ఇది నేను తింటాను, నా పిల్లలకి ఏమన్నా పెట్టాయా అని అనాథల కొరకు ఆమె చేయి చాచి అడిగింది. చూశారు ఆ పిల్లల్ని ఎంత ప్రేమిస్తుందో చూశారు. ఆ ప్రేమ కఠినుడైన హృదయాన్ని కరిగిపోయేటట్లుగా చేసింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే కదా ఆమె చెప్పింది. 12 పెన్నీలు ప్లస్ దేవుని ప్రేమ ఏదైనా చేయగలదు. ఆగ్నెస్ కోల్షా భుజాక్షువు ఆమె పేరు. తెరిసా మదర్ ఎలాగైంది? దేవుని ప్రేమను చూపించి ఆమె మదర్. ప్రియమైన సోదరి సోదరులారా, నీ ద్వారా సంఘంలో ప్రేమ పెరుగుతుందా? ఉన్న ప్రేమ క్షీణించుకుపోతుందా? ప్రేమను వృద్ధి చేసే వ్యక్తిగా ఉన్నావా? ఉన్న ప్రేమను ఓడగొట్టే వ్యక్తిగా ఉన్నావా? సంఘంలో నానాటికి ప్రేమ వృద్ధి అవుతూ ఉండాలి, కానీ ఉన్న ప్రేమను ఓడగొట్టుకునే వ్యక్తులుగా మారకూడదు. వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు కాదు చూపించాల్సింది, ప్రేమను వృద్ధి చేయగలగాలి. వృద్ధి చేయాలనంటే క్షమించడం నేర్చుకోవాలి, ఓర్చుకోవడం నేర్చుకోవాలి, సహించడం నేర్చుకోవాలి. అదే సమయంలో నీ తప్పులను గమనించి ఆ తప్పులు లేకుండా సరి చేసుకొని ప్రేమ కలిగి ఉండటమే నీవు చేయాల్సిన పని. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా దయచేసి ప్రతి సంఘంలో ప్రేమ కలిగిన సంఘాలుగా మార్చబడినట్లు ప్రభు సహాయం చేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ప్రకటించబడిన నీ మాటలకు నీరుగట్టి ఫలింపచేయండి. నేటి సంఘాలలో ప్రేమ నానాటికి క్షీణించిపోతున్న స్థితిగతుల్లో మేము ఉంటుండగా ప్రభువా మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని నేటి సంఘంలో నాయన ప్రేమ వృద్ధి అగునట్లు సహాయం చేయండి. ప్రేమ చేత అనేక మంది ఆకర్షించబడి రక్షణ పొందినట్లు సహాయం చేయండి. ప్రభా సంఘాలు ప్రేమతో నిండినట్లు దయ చూపించి దీవించి మహిమ పొందండి. ప్రభా ఈ ప్రేమను మరింతగా మేము అర్థం చేసుకున్నట్లు మాకందరికీ సహాయం చేయండి. ఈ మాటలన్నీ బిడ్డలందరూ హృదయాల్లో ముద్రించండి. ఎవరు ఎటువంటి అవసరతలు కలిగినవారు మీకు తెలుసు కదా నాయన, వారి అవసరతలు తీర్చండి. మీరు అక్కడ కొరకై సిద్ధపరచమని యేసయ్య నామమున పేరట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైన తన రాకడ కొరకై రాజ్యం కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా.